నెక్స్ట్ కంట్రోల్, అంటే ఎవరి లైఫ్ అయినా కూడా వాళ్ళ చేతిలోనే కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారు. ఎవరు ఇంకొకరి కంట్రోల్లో ఉండాలని అనుకోరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. పిల్లలు కూడా అంతే, నా డిసిషన్స్ నేనే తీసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు చైల్డ్ డిసిషన్ తీసుకున్నాడు, ఆ పవర్ ఉంది వాళ్ళకి, మొబైల్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, రేపు పొద్దున బైక్ కావాలని అడుగుతారు. అంటే డిసిషన్ కదా అది, నాకు కావాలి అని అనుకుంటాడు. మరి ఎట్లా, అది రాంగ్ డిసిషన్ కదా, వాళ్ళకు గుడ్ ఆర్ బ్యాడ్ తెలియదు కదా అని అంటే, ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది చెప్పే బాధ్యత పేరెంట్స్ అనమాట. అది చెప్పిన తర్వాతనే వాళ్ళకి అర్థమైందా లేదా తెలిసిపోతుంది పేరెంట్స్కి, అది ఫాలో అవుతే తెలుస్తుంది వాళ్ళకి. అలా తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళ కంట్రోల్ అనేది వాళ్ళ చేతులకు ఇవ్వచ్చు. అర్థమైందా? అర్థమైంది. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది చెప్పే బాధ్యత పేరెంట్స్ది. ఒకవేళ రాంగ్ డెసిషన్లు తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి, మీరు కనెక్షన్లో లేరు, మీరు గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పలేదు అని అర్థం. అర్థమైందా? అర్థమైంది. సో కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండాలి.